కానీ నెమ్మదిగా తనకు తెలిసి వస్తుంది, నెమ్మదిగా తనకు ఈ పనికి రావని తెలిసి వస్తుంది. పాకిస్తాన్ తనకు డబ్బులు లేక చాలా ఆయుధాలని గతంలో ఒక 3 నెలల క్రితం ఉక్రెయిన్కి అమ్మేసుకుంది. ఉక్రెయిన్ ఇప్పుడు తన దగ్గర ఇట్లాంటి ఆయుధాలు కూడా కనీసం బుల్లెట్స్ కూడా లేని పరిస్థితుల్లో 2 రోజులకు మించి బుల్లెట్స్ కూడా రాని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. అయినా కూడా అక్కడి నాయకులు ఇంతకుముందే చెప్పుకున్నాం, అక్కడ రక్షణ శాఖ మంత్రి కావచ్చు, అక్కడ రైల్వే శాఖ మంత్రి, వాళ్ళందరూ ఒక జోకర్లుగా మారిపోయారు. అక్కడి ప్రజలే వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. రైట్, మరొక బ్రేకింగ్ అంతోంది. అఫీషియల్ గా ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన వివరాల ప్రకారంగా జైష్ ఈ మహమ్మద్ ఏదైతే బహవల్పూర్ లో దాడి జరిగిందో సుమారుగా 600 మంది క్యాడర్ యొక్క ట్రైనింగ్ చేస్తున్నారని చెప్పారు. బహవల్పూర్ సంబంధించిన దాంట్లో ఆరుగురు కీలకమైనటువంటి ఉగ్రవాదులు మొత్తం హతమైనట్టు తెలుస్తోంది. దాంట్లో ముదస్సర్ అంటే ఆయన అబూ జిందాల్ గా చెప్పబడుతున్నాడు. హీఈస్ అఫిలియేటెడ్ టు లష్కర్-ఇ తోయిబా సంస్థకు సంబంధించిన ఆయన. సో ఆయన ఇప్పటికే ఒక ప్రభుత్వ స్కూల్లో ఆయన యొక్క అంత్యక్రియలు జరిగినట్టు తెలుస్తోంది. అధికారికంగా అటు పాకిస్తాన్ ఆర్మీయే దాన్ని చేసింది. సో 5 పేరు విడుదల చేసింది. హఫీజ్ అబ్దుల్ రౌఫ్ ఆయన గ్లోబల్ టెర్రరిస్ట్ గా ఉన్నారు. సో ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ ఆఫ్ పాక్ ఆర్మీ అండ్ ఐజీ ఆఫ్ పంజాబ్ పోలీస్ అటెండ్ ద ప్రేయర్ సెరమనీ. సో ఈరోజు జరిగినటువంటి ఈ ముదస్సిర్ ఖైదాన్ దాస్ సంబంధించినటువంటి ఈ ఉగ్రవాది యొక్క అంత్యక్రియలకి ఏకంగా పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్, ఆ తర్వాత మరొక వ్యక్తి, చాలా కీలకమైన వ్యక్తి అక్కడికి వచ్చారు. సో 5 బిగ్ టెర్రరిస్టులు మొహమ్మద్ యూసఫ్ అజార్, ముదస్సిర్ ఖైదాన్, హఫీజ్ మొహమ్మద్, జమీల్ మొహమ్మద్, ఖలీద్ మొహమ్మద్ హసాన్. సో మొత్తం మీద 5 కూడా మరణించారు. ఈ మే 7న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు జరిగింది చూసారా? మొదటి రోజు దెబ్బ కొడితే పాకిస్తాన్ అల్లాడిపోయింది చూసారా? మొదటి రోజున రాత్రి తెల్లవారుజామున లేచేసరికి పాకిస్తాన్ అల్లాడిపోయి రక్త కన్నీరు కార్చింది చూసారా? ఆ రోజు 5 కీలకమైనటువంటి ఉగ్రవాదులు మట్టుపెట్టింది. ఇక హఫీజ్ మొహమ్మద్ జమీల్ లష్కర్-ఇ తోయిబా జైష్ మొహమ్మద్ సంబంధించిన ఉగ్రవాది. ఆయన అటు మౌలానా మసూద్ అజార్ కి బావమరిది కూడా తెలుస్తోంది. మొహమ్మద్ యూసఫ్ అజార్, తర్వాత ఖలీద్ మొహమ్మద్ హసన్ ఖాన్, వీరంతా కూడా జైష్ ఈ మహమ్మద్ లష్కర్-ఇ తోయిబాకు సంబంధించిన సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు. గతంలో మీకు గుర్తుందా? IC-814 అనేటువంటి ఒక ఫ్లైట్ హైజాక్ అయింది. ఆ హైజాక్ దాంట్లో కీలకంగా ఉన్నటువంటి మొహమ్మద్ యూసఫ్ అజార్ కూడా మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు దాడిలో ఆయన హతమయ్యారు. ఇక హఫీజ్ మొహమ్మద్ ఆయన మసూద్ అజార్ సంబంధించిన బహుమరిది. ఇక ఖలీద్ ఈయన కూడా లష్కర్ తోయిబాకు సంబంధించిన వ్యక్తి. సో చాలా మంది ఆర్మీ పర్సనల్ కి సంబంధించిన వారిలో కూడా హతమయ్యే విధంగా ఆయన ఈ రకమైనటువంటి పన్నాగాన్ని పన్నాడు. సో మహమ్మద్ హసన్ ఖాన్. సో 5 కీలకమైనటువంటి ఉగ్రవాదులని అంతమొందించినట్టుగా భారత ఆర్మీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. భారత ఆర్మీ అనౌన్స్ చేసిన ప్రకారంగా అఫీషియల్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇది. పక్కాగా అందరికంటే వేగంగా మీరు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి తప్పుదో పట్టకుండా పక్కాగా సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే RTV మాత్రమే మీకు అందరికంటే వేగంగా ఖచ్చితంగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసే ప్రయత్నం చేస్తోంది. జస్ట్ ఒకసారి ఈ ఉగ్రవాదులకు సంబంధించిన విషయంలో అప్డేట్స్ ఉన్నాయి. ఆ ఉగ్రవాదులకు సంబంధించిన విషయంలో ఒకసారి చంద్రమౌళి సార్ అడుగుదాం. ఒకసారి సార్, ఏంటి ఉగ్రవాదుల్ని మొదటి రోజు మే 7న ఆపరేషన్ సింధూర్ తర్వాత 5 హతమార్చింది. కానీ కీలకమైనటువంటి హఫీజ్ సయ్యద్ ఏకంగా ప్రధాని హెచ్చరించమని వదిలిపెట్టేశాం. అది నిజంగా కొంత బాధ వేస్తోంది. సో ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఒకటే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మన టార్గెట్ నిజానికి చాలా కరడుగట్టిన 5 ఉగ్రవాదులను చంపేశారు. కానీ అంతకంటే ముఖ్యమైన ఒక సంతోషకరమైన వార్త కూడా మనం త్వరలో వినబోతున్నాం. అది భారత్ మీద రకరకాలుగా టెర్రరిస్టు దాడులు చేస్తే, ముఖ్యంగా ముంబై దాడులు కావచ్చు, అంతకుముందు జరిగిన మన పార్లమెంట్ మీద దాడి కావచ్చు, ఇట్లాంటి ఉగ్రవాద దాడులు జరిపి 100ల కొద్దీ మన భారతీయుల్ని పొట్టన పెట్టుకున్న అజార్ మసూద్, జైషే మహమ్మద్ చీఫ్, అలాగే లష్కర్-ఇ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా వీళ్ళకు సంబంధించి అసలు మన టార్గెట్, మన భారత ఆర్మీ టార్గెట్ హఫీజ్ సయీద్ అండ్ అజార్ మసూద్. వీళ్ళను ఎప్పుడైతే భారత్ సైన్యం పాకిస్తాన్లో కానీ వీళ్ళందరూ నిజానికి పాకిస్తాన్ మీద ఉగ్రవాద దేశం కాదని చెప్పుకుంటుంది, ఉగ్రవాద బాధిత దేశం అని చెప్పుకుంటుంది. కానీ ఈ 2 ఉగ్రవాదులు కూడా రక్షణ కల్పిస్తుంది పాకిస్తాన్. గతంలో కేవలం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మాత్రమే ఇట్లాంటి ఉగ్రవాద శిబిరాలు ఉండేవి. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని మాత్రం పాకిస్తానే స్వయంగా వాళ్ళ దేశంలోనే కాపాడుతుంది. అయినా కూడా మొట్టమొదటిసారి భారత్ మన విదేశాంగ విధానానికి కొంత అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి కూడా పాకిస్తాన్లో 4 చోట్ల ఉగ్రవాద దాడులు చేసింది. ఆ దాడుల్లో కూడా ఈ అజార్ మసూద్
త్రుటిలో తప్పించుకున్నాడు. ఇంకొక బిల్డింగ్ కానీ దొరికింటే అజార్ మసూద్ కూడా చచ్చుండేవాడు. కానీ వీళ్ళిద్దరిని కూడా ఇది జరిగిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళందరినీ కూడా ఒక వేరే ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి వాళ్ళు స్వయంగా ఒక అండర్ గ్రౌండ్లో దాస్తున్నారు. కానీ ఈ విషయం కూడా భారత ఆర్మీ కనిపెట్టగలుగుతోంది. ఈ విషయం కూడా త్వరలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఏవైతే మనం హార్పీ డ్రోన్స్ ఏవైతే వెళ్ళి దాడి చేశాయో అవి తీసిన ఫోటోల వల్ల త్వరలో ఈ అజార్ మసూద్ కానీ అట్లాగే హఫీజ్ సయీద్ కూడా వాళ్ళ ఆచూకీ కనిపెట్టి వాళ్ళని కూడా హతమార్చే రోజు వస్తుంది. బహుశా రేపో ఎల్లుండో వీళ్ళిద్దరు కూడా చచ్చారు అనే వార్త భారత సైన్యం మనకు చెప్పబోతోంది. సార్, ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ముదస్సిర్ ఖైదాన్ ఖాస్ అనే వ్యక్తి లష్కర్ తోయిబాకు సంబంధించిన మురిద్కే ప్రాంతానికి ఇన్ఛార్జ్. ఆయనని భారత ఆర్మీ హతమారిస్తే ఆయన పార్థివ దేహం పైన పాకిస్తాన్ ఆర్మీ జాతీయ జెండా కప్పి హానరీ ఫ్యూనరల్ చేసినట్టు ఆయనకి. ఇక్కడ చూడండి, మరొక బ్రేకింగ్ అంతోంది. నగ్రోటా ఎయిర్ బేస్ ని కూడా పేల్చేసింది అనేటువంటి వార్తని ఫేక్ వీడియోగా తేల్చేస్తున్నాము. ఎస్, ముందటి నుంచి చెప్తున్నాం కదా, ఆర్టీవీ పక్కాగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తుంది. నగ్రోటా అనేటువంటి ఒక ఎయిర్ బేస్ ని పేల్చామని తప్పుడు ప్రచారాన్ని పాక్ మీడియా చేస్తోంది. తప్పుడు వార్తల్ని పాక్ మీడియా ప్రచారం చేస్తోంది. తప్పుడు కథనాల్ని పాక్ మీడియా చూపిస్తోంది. ఇదంతా కూడా ఫేక్. చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఆర్టీవీ అందరికంటే వేగంగా చాలా కీలకమైనటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు నిమిషానికి అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. మీరు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఎక్కడున్నా ఎలా ఉన్నా పసిగట్టాలి, మీకు తెలుసుకోవాలంటే వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్టీవీ ద్వారా ఎప్పటికప్పుడు నిమిషానికి మీకు అప్డేట్స్ అందుతూనే ఉంటాయి. అయితే తాజాగా మరొక అప్డేట్ ఇస్తున్నాను. ఇక్కడ ఉగ్రవాదుని హతమార్చే క్రమంలో ఉగ్రవాదులను చంపేసిన తర్వాత వారి యొక్క అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ చీఫ్ పాల్గొన్నాడు. పాక్ ప్రధాని పాల్గొన్నాడు. వారికి నివాళులర్పించాడు. పాక్ జాతీయ జెండాని వారి మృతదేహాలపై కప్పేసి వారికి హానరీగా ఫ్యూనరల్ చేశారు. తర్వాత హఫీజ్ మహమ్మద్ ఆయన సంగతి కూడా ఇలా జరిగింది. సో సుమారుగా 5గురిని హతమారిస్తే 5గురిని కూడా వారంతా కూడా గౌరవంగా సత్కరించుకొని అందరూ కూడా అంత్యక్రియలు చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఇన్ వ్యూ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ IPL క్రికెట్ టోర్నమెంట్, ద మ్యాచ్ షెడ్యూల్డ్ ఇన్ ఢిల్లీ ఆన్ 11th May నౌ స్టాండ్ సస్పెండెడ్. 11th May రోజు కూడా తన IPL సంబంధించిన మ్యాచెస్ సస్పెండ్ చేసినట్టుగా ఢిల్లీ అనౌన్స్ చేసింది. ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ అఫీషియల్గా ట్విట్టర్ ఖాతాలో ఈ అంశాన్ని పొందుపరిచింది. సో ఢిల్లీ మెట్రో రైల్స్ విల్ ఆపరేట్ ట్రైన్ సర్వీస్ యాజ్ పర్ డైలీ టైం టేబుల్ ఆన్ మే. అంటే జనరల్గా ఐపీఎల్ సిచ్యువేషన్స్లో కొన్ని ట్రైన్ టైబుల్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి దాన్ని తిరిగి మళ్ళీ మేము పాత టైం టేబుల్ లాగానే ఇస్తున్నాం, ఎటువంటి చేంజెస్ లేవని చెప్పి ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో పెద్ద ఎత్తున ప్రజెంట్ ఇంకా పంజాబ్ లాంటి ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతాల్లో ఒక మిసైల్ ఎక్కడి నుంచో వచ్చి పడిందన్నట్టుగా అక్కడి స్థానికులు చెప్తున్నారు. పంజాబ్ బార్డర్లో వచ్చినటువంటి ఆ మిసైల్ని చాలా సమర్థవంతంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. సో పంజాబ్లో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా బయటికి రాకుండా ఉండండి, రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నారని చెప్పి అక్కడ ప్రభుత్వాలు ప్రకటించాయి. ఎవరు కూడా బయటికి రాకండి, స్వీయ నియంత్రణలో ఉండండి, సో అందరు కూడా రక్షించుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్తున్నాయి. పంజాబ్కి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, మీ కాలేజీలో స్కూల్లో చదివే విద్యార్థుల యొక్క సంరక్షణ పూర్తిగా మీదే, అవసరమైతే అక్కడే ఫుడ్ అండ్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయండి అన్నట్టుగా అక్కడ ప్రకటించింది. మరోవైపుగా ఒడిశా లాంటి ప్రాంతాల్లో కూడా ఈస్ట్ కోస్టల్ రీజియన్ కాబట్టి, మన కోస్టల్ రీజియన్ కాబట్టి మేము కొన్ని నియంత్రణలు పాటిస్తున్నామని చెప్పి అక్కడ కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. అక్కడ కూడా డీజీపీ అదరు ట్రై సర్వీసెస్ అంటే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులతో భేటీ జరిపారు. అక్కడి స్థానిక అధికారులతో భేటీ జరిపారు. చాలా వరకు అక్కడ డ్రోన్స్ తీసుకొచ్చారు. వి హావ్ ఇంక్రీజ్ అవర్ పాట్రోలింగ్ డ్రోన్స్, అంటే డ్రోన్స్ సంఖ్యను పెంచుకుంటాం, పాట్రోలింగ్ వ్యవస్థని పెంచుకుంటున్నాం అని చెప్పి అటువైపుగా కోస్టల్ రీజియన్స్ దాంట్లో కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. ఒడిశా లాంటి ప్రాంతంలో అంటే డెఫినెట్గా కోస్టల్ రీజియన్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, తమిళనాడు, కేరళ ఇవన్నీ కూడా కోస్టల్ రీజియన్స్గానే ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా బహుశా ఎటువంటి అలర్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రజెంట్ ఎటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటుంది అనేది కొంత ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకి అన్ని రకాలుగా అధికారాలు ఇచ్చింది, అన్ని రకాలుగా వారిని మీరు ఆలోచన చేయండి, మీ ప్రజల యొక్క ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏ రకంగా ఉండాలనే దానిపైన మీరు ఆలోచించుకున్నట్టు కూడా ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సార్, ఇందాక మీరు అంటున్నట్టుగా దే ఆర్ ద విక్టిమ్స్, అంటే వాళ్ళే మేము బాధితులము తీవ్రవాదం నుంచి అని చెప్తూనే ఏకంగా ప్రధాని కూడా ఒకటి కాదు పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ ప్రధాని కూడా ఉగ్రవాదుల యొక్క ఫునరల్కి వెళ్ళినటువంటి ఆ విజువల్స్ ఒకసారి ఫోటో ప్లే చేసే ప్రయత్నం చేయండి. సో డైరెక్ట్గా ప్రధాని వెళ్ళిపోయి ప్రార్థనలు చేశాడు. సో ఉగ్రవాదులని పెంచి పోషిస్తున్నామని చెప్పేటువంటి విషయాన్ని అటు యూకే భావిస్తోంది, ముందుగా యుఎస్ కూడా చెప్పింది. మన దగ్గర ఉన్న సమయంలోనే జేడీ వ్యాన్స్ ఇక్కడ ఉన్నప్పుడే అటాక్ జరిగింది పహల్గామ్ది.
సో నేను టెర్రరిజానికి వ్యతిరేకం అన్నారు. సో ఇవన్నీ దేశాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి కాబట్టి టెర్రరిస్టులుగా పాకిస్తాన్ టెర్రర్ కంట్రీగా డిక్లేర్ చేస్తే డెఫినెట్గా ఒక హారబుల్ సిచ్యువేషన్. ఆ రకంగా చేసే అవకాశం ఉందా అంటే దేశాలన్నీ కలిసి? మనోజ్, కేవలం మనం చెప్పడం కాదు, అమెరికా చెప్పడం కాదు, ఆ దేశ మంత్రులు కూడా ఒప్పుకున్నారు. ఖవాజా హసీఫ్ ఎవరైతే అనుకున్నామో రక్షణ శాఖ మంత్రి అని, గతంలో మేము టెర్రరిస్టుని పెంచి పోషించాము, అది అమెరికా కానీ ఇతర వెస్టర్న్ కంట్రీస్ మాకు ఇచ్చిన ఒక టాస్క్ అని కూడా అవి చెప్పడం జరిగింది. కానీ ఇదే అమెరికా కానీ వెస్టర్న్ కంట్రీస్ పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశంగా గుర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక విషయం గుర్తించాలి మనోజ్, పాకిస్తాన్లో టెర్రరిస్టులు వేరు కాదు, ఆర్మీ వేరు కాదు. ఆర్మీయే స్వయంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకు ఆయుధాలు ఇచ్చి, వాళ్ళకు డబ్బులు ఇచ్చి, వాళ్ళకు కావాల్సిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళే స్వయంగా టెర్రరిస్ట్ని పెంచి పోషిస్తారు, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మనం చాలామంది చూసాం, ఈ టెర్రరిస్ట్ ముసుగులో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళే, పాకిస్తాన్ సైనికులే టెర్రరిస్టుల రూపంలో మన ఇండియాకు వచ్చి ఇక్కడ మారణ హోమం సృష్టించే సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు ఎప్పుడైతే మన భారత ఆర్మీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళను చంపేసి వాళ్ళని చెక్ చేసినప్పుడు చాలామంది దగ్గర పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్స్ కూడా మనం బయటపడడం జరిగింది. గతంలో చాలాసార్లు చూసాం. అక్కడ ఆర్మీ వేరు అండ్ టెర్రరిస్టులు వేరు కానే కాదు, టెర్రరిస్టుల రూపంలోనే పాకిస్తాన్ ఆర్మీ వస్తూ ఉంటుంది, ఇక్కడ దాడులు చేస్తూ ఉంటారు. ఈ విషయం చాలాసార్లు బహిరంగంగా చాలా పబ్లిక్గా జరిగింది, సాక్ష్యాలతో సహా భారత సైన్యం బయట పెట్టింది. బహుశా వాళ్ళందరూ కూడా ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ కానీ ప్రధానమంత్రి వెళ్ళి ఎక్కడైతే వాళ్ళకు నివాళులు అర్పించాడో వాళ్ళు డెఫినెట్గా